Dear students and parents, welcome back to my channel. Civil engineering shining. ఆల్రెడీ స్టూడెంట్స్ అందరూ కూడా జోస్ అయిపోయింది. సిశాబ్ కూడా మరి లాస్ట్ నైట్ వచ్చేసింది. మరి పిల్లలందరూ కూడా రిపోర్టింగ్లో బిజీగా ఉన్నారు. కొంతమంది సివిల్ వచ్చిందని మరి ఎన్ఐటీలో సివిల్ వచ్చినా, ఐఐటీలో సివిల్ వచ్చినా, మరి కొంతమంది జిఎఫ్టీలో వచ్చినా కొంతమంది బాధపడుతున్నారు. అయ్యో నాకు సివిల్ వచ్చింది. అలాంటి పరిస్థితి ఏమీ లేదమ్మా. ఎవరు మరి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సివిల్ ఇంజనీరింగ్ షైనింగ్ అని ఒక కథనం అయితే రావటం జరిగింది. జోసాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. జోసా 2026లో సివిల్ బ్రాంచ్పై విద్యార్థుల ఆసక్తి. ఎక్కువ మంది ఐఐటీలో అక్కడే చేరారంట. 1000 లోపు ర్యాంక్ అన్న పలువురు సివిల్ ఐఐటీలో చేరక ఐటీ రంగంలో అనిశ్చిత ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ రంగంలో అంతా లే ఆఫ్ జరుగుతుందమ్మా. దానివల్ల పరిస్థితి మారిపోయింది. సుస్థిర కెరీర్కు సివిల్ కల్పిస్తున్నా అంటే జాబ్ మరి స్టేబుల్గా ఉంటుంది సివిల్. అదేవిధంగా సిఎస్సి తర్వాత సివిల్కే వెళ్ళారంట. జేఈ ర్యాంక్ ఆధారంగా సీట్లు భర్తీ చేసి జోసా కౌన్సిల్ తొలి రౌండ్లు సీట్ అకాడమీ చూస్తే ఇప్పటికీ సిఎస్సి తొలి ప్రాధాన్యతగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత స్థానంలో మాత్రం సివిల్ అంటే సిఎస్సి తర్వాత స్టూడెంట్స్ సివిల్ తీసుకున్నారంట. గుర్తుపెట్టుకోండి ఇక్కడ సివిల్ ఫస్ట్ సెకండ్ సివిల్ కెరీర్. ఐఐటి బాంబేలో జోసా తొలి రౌండ్లో సివిల్ ఇంజనీరింగ్ ఓపెన్ ర్యాంకు 385 కాక గత ఏడాది ఓపెన్ ర్యాంకు 2600తో పోలిస్తే ఎంతో వ్యత్యాసం కలిపి. దీని మీద ఇంతకుముందు వీడియో కూడా చేశాను. ఎందుకంటే మళ్ళీ మరి కథనం అయితే వచ్చింది. స్టూడెంట్స్ కూడా మరి ఆల్రెడీ జాయిన్ అవుతున్నారు. కొంతమంది స్టూడెంట్స్కి ఎన్ఐటీలో సివిల్ వచ్చింది. అయ్యో ఇప్పుడు కొంతమంది మీరు ఏం ఫీల్ అవ్వద్దు. చుట్టుపక్కల వాళ్ళు ఇది అన్నారు, సివిల్ ఇంజనీరింగ్కి భవిష్యత్తు లేదు. కొంతమంది ఒక పేరెంట్ నాకు కాల్ చేసి చెప్తున్నారు, సార్ నాకు సివిల్ వచ్చింది ఎన్ఐటి శ్రీనగర్లో, మరి వేరే వాళ్ళు ఇలా అంటున్నారు, మరి రోడ్డు మీద నుంచోవాలి. అలాంటి పరిస్థితులు ఉండవమ్మా. అంతేగాని రోడ్ల మీద మీరెందుకు నుంచుంటారు? రోడ్ల మీద నుంచునే వాళ్ళు వేరే ఉంటారు. సివిల్ ఇంజనీరింగ్ ఇది మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ చేస్తారు. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ చేసే వాళ్ళు రోడ్ల మీద ఎందుకుంటారు? అలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా అనుకోవద్దు. మీరు దయచేసి ఏంటంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినొద్దమ్మా. గుర్తుపెట్టుకోండి. ఎక్స్పర్ట్స్ చెప్తారు, వాళ్ళ మాటలు వినండి. పక్కింటి వాళ్ళు కనీసం 10వ తరగతి కూడా చదువుకోరు. అలాంటి వాళ్ళ మాటలు మీరు పట్టించుకోవద్దు. ఇకపోతే ఐఐటి ఢిల్లీ సివిల్ ఇంజనీరింగ్లో గత ఏడాది లాస్ట్ ఇయర్ 3000 ఉంటే ఈ ఏడాది 179కి చేరిందమ్మా. చూడండి ఎంత. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 3000 స్టూడెంట్స్ జాయిన్ అయితే ఇప్పుడు 179 స్టూడెంట్స్ జాయిన్ అయ్యాడు. ఐఐటి రూర్కీలో కూడా 5000 లాస్ట్ ఇయర్ 5247 ఉంటే ఓపెన్ ర్యాంక్ ఈ ఏడాది 2700గా నిలిచింది. ఐఐటి భువనేశ్వర్ ఓపెన్ ర్యాంకు 4800 లాస్ట్ ఇయర్ ఉంటే మరి గత ఏడాది ఉంటే ఇప్పుడు 6859గా నిలిచింది. మరి ఖరగ్పూర్లోని ఏడాది ఓపెన్ ర్యాంకు 4578 కనుక అది గత ఏడాది 5000కి ఉంది. నిట్లోని ఇదే రీతి ఎక్కువగా సివిల్ ఇంజనీరింగ్ చూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు సివిల్దే భవిష్యత్తు అమ్మ. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ మరి రాబోయే కాలంలో ఏంటంటే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది మన ఇండియాలో. ఇప్పుడు ఆల్రెడీ పెద్ద ఫ్లైఓవర్స్ కానీ మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైల్వేస్ అన్నిటిలో కూడా వీళ్ళ ప్రాధాన్యత ఎంతో ఉంటుంది స్టూడెంట్స్కి. చూసినట్టయితే ఎన్ఐటీల్లో కూడా దాదాపు ఇదే ట్రెండ్. విద్యార్థులు సిఎస్సి తర్వాత సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి ప్రాధాన్యత. మరి నిట్ ఢిల్లీలో గత ఏడాది 20507గా ఉన్న ఓపెన్ ర్యాంకు ఏడాది 12172గా నమోదైంది. ఎన్ఐటి ఢిల్లీలో లాస్ట్ ఇయర్ 20,000 అంటే ఈసారి 12,000కి వచ్చేసింది. చూడండి ఎంతమంది టాపర్స్ అందరూ సివిల్ జాయిన్ అవుతున్నారు. ఇక్కడ టాపర్స్ అందరూ సివిల్నే జాయిన్ అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నిట్ వరంగల్లో సివిల్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్ కోటాలో లాస్ట్ ఇయర్ 15,000 ఉంటే మరి ఈ ఏడాది 15,000 ఉంటే లాస్ట్ ఇయర్ 21,000 వచ్చింది. నిట్ తాడేపల్లిగూడెంలో లాస్ట్ ఇయర్ 36,000 ఉంటే ఈసారి 33,000కి వచ్చింది. ఇది స్టూడెంట్స్. జలంధర్లో ఇదే పరిస్థితి. జలంధర్లో మరి లాస్ట్ ఇయర్ 25,000 ఉంటే ఈ సంవత్సరము 20,000గా వచ్చిందంట. మరి అదేవిధంగా ఎన్ఐటి గోవాలో మరి లాస్ట్ ఇయర్ మరి 24,000 ఉంటే ఈ సంవత్సరం 20,000కి వచ్చింది. ఎన్ఐటి రాయ్పూర్లో మరి ఈ ఏడాది ప్రస్తుతం 28,000 ఉంటే లాస్ట్ ఇయర్ 36,000 వరకు అయితే వచ్చిందంట. మరి ఆందోళనే కారణం. ఎందుకంటే అయితే ఉద్యోగాలన్నీ డమాల్ అవుతున్నాయి. ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది కాలం జేఈ ర్యాంకులు సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ వైపు దృష్టి పెట్టడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణమైన వాదన వినిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఎంట్రీ లెవెల్ కోడింగ్ ఉద్యోగాలు ఏఐతో భర్తీ అవుతున్నాయనే ఆందోళన సర్వత్రం. ఏఐతో ఐటీ రంగంలో ఒడిదుడుకులు, నిరంతర కొత్త టెక్నాలజీ ఒత్తిళ్లు ఉంటాయనే అభిప్రాయము వ్యక్తమవుతుంది. దీంతో నిలకడ ఉంటే సివిల్ వైపు విద్యార్థులు అడుగులు వేసి
విశ్లేషిస్తుంది. ప్రస్తుతం దేశంలో మౌలిక సదుపాయాలు చెప్పాను కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఎక్స్ప్రెస్ హైవేలు, గ్రీన్ ఎనర్జీ, మెట్రో నెట్వర్క్స్, హై స్పీడ్ రైలు కారిడార్ వంటి పథకాల అమల్లో సివిల్ ఇంజనీరింగ్ నిపుణుల డిమాండ్కు సివిల్లోనూ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లోనూ టెక్ టూల్స్ నేర్చుకోవాల్సిన అవకాశం ఉంది. ముఖ్యంగా డ్రాయింగ్, డేటా అనలిటిక్, GIS, మరి సస్టైనబిలిటీ మోడల్స్, ఆధార్ వీటిల్లో కూడా కొద్దిగా కొంచెం కోర్సు నేర్చుకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందమ్మా. అంతేగాని సివిల్ ఇంజనీరింగ్లో స్ట్రక్చర్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, ట్రాన్స్పోర్టేషన్ అవి కాదు. దాంతోపాటు కొద్దిగా కూడా ఎలా ఉంటుందంటే ఒక ఉప్పులాగా తయారైంది. మనం ప్రతి కూరలోనూ ఇప్పుడు ఎలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాధాన్యత ఎలా ఉందంటే, మనం వండే వంటల్లో ప్రతి దాంట్లో ఉప్పు యాడ్ చేస్తాం కదా, అట్లాగే కూడా కొద్దిగా యాడ్ చేయాల్సిన పరిస్థితి అవుతుంది. ఇంటర్డిసిప్లినరీ కోర్సులు సివిల్ ఇంజనీరింగ్లో చేరిన విద్యార్థులు లేటెస్ట్ టెక్నాలజీ అందిపుచ్చుకొని ఇంటర్డిసిప్లినరీ కోర్సులను ఎంపిక చేసుకొని చూస్తున్నారు. మెషిన్ లెర్నింగ్ అవి కూడా కొంచెం GIS అప్లికేషన్స్ నేర్చుకుంటే, మరి దానికి సంబంధించిన పలు IITలు, NITలు సివిల్ ఇంజనీరింగ్కి ఉపయోగపడే టెక్నాలజీ కోర్సు ఇంటర్డిసిప్లినరీగా అందిస్తున్నాయి. ప్యాకేజీలు తక్కువ ఉంది. క్యాంపస్ ప్లేస్మెంట్లో CSE విద్యార్థులకు 20 లక్షలు ఇస్తే వీళ్ళకి సివిల్ వాళ్ళకి 10 లక్షలు వస్తాయి. చాలు, హ్యాపీ. మనము పరిగెత్తి పాలు తాగే కంటే నుంచుని మంచినీళ్ళు తాగుతాం మేలు. ఎందుకంటే మరి జాబ్ స్టేబుల్గా ఉంటుంది. అయితే భవిష్యత్తులో అవకాశాలు, రీసెర్చ్ మార్గాలు దృష్టిలో పెట్టుకుని సివిల్ ఇంజనీరింగ్ చేరుతున్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. భవిష్యత్తులో ఈ బ్రాంచ్లో చేర్చే విద్యార్థులకు ప్లేస్మెంట్ పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్, వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, మరి కన్స్ట్రక్షన్ సెక్టార్లు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. వీటిల్లో కీలక విధుల్లో సివిల్ ఇంజనీరింగ్ నిపుణులకు భారీగా డిమాండ్ అవుతుంది. ఇది కూడా సివిల్ వైపు అడుగులు వేస్తుంది. మరో ప్రధాన కారణంగా వేస్తుంది. 3 లక్షల ఉద్యోగాలు ఉన్నాయమ్మా. 3 లక్షల ఉద్యోగాలు. ఇండస్ట్రీలో నిపుణులు పలు సంస్థల అంచనాల ప్రకారం ప్రతి ఏటా 2.7 లక్షల సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. డెలాయిట్ సంస్థ గత ఏడాది విడుదల చేసిన నివేదిక ప్రకారం సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో దాదాపు 40% మానవ వనరుల కొరత కనిపిస్తుంది. దీంతో బ్రాంచ్లో బీటెక్ పూర్తి చేసిన అవకాశాలు లభిస్తాయనడం సందేహం. అదేవిధంగా పలు అంచనాల ప్రకారం 2030 నాటికి నిర్మాణ రంగంలో భారీగా ఉద్యోగావకాశాలు అందుబాటులో రానున్నాయి. వీటిలో 10% ఉద్యోగాలు ఇంజనీరింగ్ ప్రొఫైల్స్లో ఉంటాయని అంచనా. మరి సివిల్ స్టేషన్ స్టూడెంట్స్ ప్రభుత్వ రంగంలో కూడా మంచిది. గత కొన్నేళ్ళుగా ప్రభుత్వ రంగంలో సివిల్ ఇంజనీరింగ్ డిమాండ్ పెరుగుతుంది. దీనికి కారణం ప్రభుత్వ మౌలిక సదుపాయాల విస్తరణ దిశగా పథకాలు అమలు చేస్తున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన, నిర్మాణాల దిశగా శరవేగంగా కార్యక్రమాలు సాగుతుంది. దీంతో రానున్న రోజుల్లో మరి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో వేల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయని ఆశ. సివిల్ ఇంజనీరింగ్ ఉన్నత విద్యకు ఎన్నో అవకాశాలు. జాతీయ స్థాయిలో గేట్ ఉత్తీర్ణులైన IITలు, NITలు, రాష్ట్ర స్థాయిలో ఇంజనీరింగ్ కళాశాలలు MTech కోర్సు చేయవచ్చు. ముఖ్యంగా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్టేషను, కన్స్ట్రక్షన్, వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, తర్వాత ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ వంటి స్పెషలైజేషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది స్టూడెంట్స్. మరి అదేవిధంగా CSEదే హవా. IITలో నీటిలో ఏడాది CSE బ్రాంచ్ హవా కొనసాగుతుంది. JEE అడ్వాన్స్ ఫస్ట్ ర్యాంకర్ ముంబైలో CSE ఎంచుకున్న. IITలో CSE మైనింగ్. ఇప్పటివరకు నుంచి 4 రౌండ్లు CSE క్లోజింగ్ ర్యాంకులు ఈ విధంగా ఉన్నాయి. CSE కొన్న IIT బొంబాయి 66, ఢిల్లీ 128, కాన్పూర్ 276, చెన్నై 150, టూర్కీ 552, గౌహతి 810, హైదరాబాద్ 644, ఖరగ్పూర్ 519. అంటే టాప్ 1000 ర్యాంకర్లో ఎక్కువ మంది CSEకే ప్రాధాన్యత. CSE తర్వాత సివిల్దే లెక్క గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఇక మెకానికల్ కూడా మరి కోర్ బ్రాంచ్ల్లో ముఖ్యమైన మెకానికల్ ఇంజనీరింగ్ వైపు కూడా JEE టాపర్లు ఎక్కువగా ఆశిస్తుంది. జోసా గణాంకాలు స్పష్టం ఉంది. IIT బాంబేలో మెకానికల్ 450, ఓపెన్ ర్యాంక్ 350. గత ఏడాది 450 అయితే ఇప్పుడు 380కి వచ్చింది. మెకానికల్ 1156 ఓపెన్ ర్యాంక్ ఉంటే ఇప్పుడు ఏడాది 860. చెన్నైలో 762 ఉంటే ఈ ఏడాది 543గా ఉంది. ఈ విధంగా ఇది స్టూడెంట్స్ ఒక అవగాహన కోసం స్టూడెంట్స్ అందరూ కూడా రెడీ టు డిస్పాచ్ ఫ్రమ్ దేర్ హోమ్స్. మరి పేరెంట్స్ని విడిచి త్వరలో వాళ్ళు మరి కాలేజీలకు వెళుతున్నారు. 4 సంవత్సరాలు ఉంటారు. అప్పుడప్పుడు రావచ్చు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా వాట్సాప్ వీడియో కాల్లో అందుబాటులో ఉండొచ్చు. దానిలో ఎటువంటి సందేహం లేదు. మీరు ఎక్కడైనా ఉండండి. మీరు ఈవినింగ్ వాట్సాప్ కాల్లో మీ యొక్క మీరు పేరెంట్స్ అయినా మరి స్టూడెంట్స్ అయినా ఇబ్బంది పడే అవకాశం లేదు. హోమ్ సిక్ అలాంటి. కాకపోతే ఇంటి ఫుడ్కి కొంచెం దూరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ షైనింగ్ అనే కథనం ఉంది. సివిల్ వచ్చిందని బాధపడుతున్నారా? సివిలే టాపు, సివిల్ వాళ్ళదే రాజ్యం. ఇది వీడియో కథాంశం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.